Hi everyone. Today topic HTML లో టేబుల్ కాన్సెప్ట్ అండి. సో టేబుల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం ప్రీవియస్ కాన్సెప్ట్ లో లిస్ట్ గురించి చెప్పుకున్నాం. అంటే మనం ఏదైనా కంటెంట్ రాస్తున్నప్పుడు లిస్ట్ రూపంలో రాస్తాము. సో ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పుకున్నాం. సో అదే విధంగా మనం ఏదైనా కొన్ని ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ రూపంలో రాయాలి అనుకోండి. ఆ టేబుల్ రూపంలో రాసినప్పుడు HTML డాక్యుమెంట్ లో ఏ విధంగా రాస్తాం అంటే టేబుల్ రూపంలో కూడా మనం HTML డాక్యుమెంట్స్ అంటే ట్యాగ్స్ అని ఉపయోగించుకుని టేబుల్ రూపంలో కూడా డిజైన్ చేయవచ్చు. సో దాని గురించి HTML టేబుల్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్. అసలు HTML టేబుల్ అంటే ఎలా యూజ్ చేస్తాం? HTML టేబుల్ ట్యాగ్ is used to display data in a tabular form. HTML టేబుల్ ట్యాగ్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే డాటాని టేబులర్ ఫామ్ లో మనం డిజైన్ చేస్తాము. అంటే టేబులర్ ఫామ్ అంటే ఏంటి? టేబులర్ ఫామ్ అంటే రోస్ అండ్ కాలమ్స్. అంటే టేబుల్ ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే రోస్ అండ్ కాలమ్స్ లోనే ఉంటుంది. ఏ టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నా మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? రోస్ తోనే కాలమ్స్ తోనే. అంటే ఇక్కడ పర్టికులర్ లిమిట్ ఏమైనా ఉందా అంటే పర్టికులర్ రోస్ పర్టికులర్ కాలమ్స్ తీసుకోవాలి. సో బేస్డ్ ఆన్ యువర్ డాక్యుమెంట్ లేదా బేస్డ్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. సో మీరు ఏదైతే రాద్దాం అనుకున్నారో ఆ ప్రోగ్రామ్ మీద మాత్రమే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన టేబుల్ మాత్రమే మీరు డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఎన్ని రోస్ అన్నా రాయొచ్చు, ఎన్ని కాలమ్స్ అన్నా రాసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే HTML ట్యాగ్ అంటే టేబుల్ ట్యాగ్ ఉపయోగించి మనం ఏం డిస్ప్లే చేస్తుంది అంటే డాటాను అంతా కూడా టేబులర్ ఫామ్ లో డిస్ప్లే చేస్తుంది. ఆ టేబులర్ ఫామ్ అంటే ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ పాయింట్ we can create a table to display data in tabular form. మీరు ఏదన్నా ఒక డాటాను క్రియేట్ చేయాలనుకుంటే టేబుల్ రూపంలో అదంతా కూడా ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే టేబులర్ ఫామ్ లోనే డిస్ప్లే అవుతుంది. అంటే ఏ డాటా రాసినా సరే టేబులర్ ఫామ్ లో అదంతా కూడా ఎక్కడ క్రియేట్ అవుతుంది? టేబులర్ ఫామ్ లోనే క్రియేట్ అవుతుంది. థర్డ్ పాయింట్ అంటే మనం స్టార్టింగ్ లో కూడా అనుకున్నామండి HTML డాక్యుమెంట్స్ అన్ని కూడా రాయాలంటే ట్యాగ్స్ అని ఉపయోగిస్తామని చెప్పాము. మోస్ట్ ఆఫ్ ద చాయిస్ ఏదైతే కంటెంట్ ఉపయోగిస్తున్నామో కంటెంట్ సంబంధించిన ట్యాగ్స్ ఉంటాయి. సో మనం చూడండి బోల్డ్ గురించి మాట్లాడుకో ఒక లెటర్ ని బోల్డ్ చేయాలంటే బి అని మాట్లాడుకున్నాం, ఇటాలిక్ చేయాలంటే ఐ అని మాట్లాడుకున్నాం, అండర్లైన్ చేయాలంటే వి అని మాట్లాడుకున్నాం. ఇందాక ప్రీవియస్ లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ కింద, అన్ఆర్డర్ లిస్ట్ అంటే విఎల్ కింద, సో నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్ అంటే డిఎల్ కింద. ఇలాగేంటంటే మాక్సిమం కంటెంట్ తగ్గట్టుగానే ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏ ట్యాగ్ ఉపయోగిస్తాం సార్ అంటే టేబుల్ ట్యాగ్ నే ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా ఏ ట్యాగ్ ఉపయోగిస్తామంటే టేబుల్ ట్యాగ్ నే ఉపయోగిస్తాం. అది మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు టేబుల్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అంటే టేబుల్ అనే దాని మీద టేబుల్ ట్యాగ్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే. సో ఒక టేబుల్ రాసినప్పుడు టేబులర్ ఫామ్ అనే పదం ఉపయోగించాము. టేబులర్ ఫామ్ లో ఏం చెప్తున్నాడు? రోస్ కాలమ్స్ ఉంటాయని కూడా చెప్తున్నాడు. సో మరి రోస్ కాలమ్స్ ఉన్నాయి, టేబుల్ ఉంది. సో మరి ఒక డాటా రాస్తే ఆ డాటా అందులోకి ఎలాగా యాడ్ అవుతుందో కూడా తెలియాలి కదా. లాస్ట్ మీరు లిస్ట్ కాన్సెప్ట్ ఆలోచించినప్పుడు ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ అని రాస్తాము ట్యాగ్ ఉపయోగించి వాడాము. సో దాంట్లో లిస్ట్ రూపంలో రాయాలంటే మళ్ళీ ఏ ట్యాగ్ ఉపయోగించాము? ఎల్ఐ అని ఉపయోగించాము. సో డెఫినేషన్ లిస్ట్ గురించి వద్దాం సార్. డెఫినేషన్ లిస్ట్ లో మీరు ట్యాగ్ ఏం ఉపయోగించారు అంటే డిఎల్ అనే ట్యాగ్ ఉపయోగించారు. తర్వాత డెఫినేషన్ యొక్క టైప్ తెలియడానికి ఏం చేశారు? డిటిఎల్ అనే ట్యాగ్ ఉపయోగించారు. నెక్స్ట్ ఆ డెఫినేషన్ యొక్క డాటాని విడదీసి రాస్తున్నప్పుడు అక్కడే ఉపయోగించారు ట్యాగ్ డెఫినేషన్ డాటాను ఉపయోగించారు. అంటే మీరు చేస్తున్న వర్క్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్యాగ్ అన్నది యూజ్ చేసుకుంటా వెళ్ళారు ఎక్కడ ఆర్డర్ లిస్ట్ లో. సో అదే విధంగా టేబుల్ అంటే ఏంటి? టేబుల్ అంటే మీరు టేబులర్ ఫామ్ ఉంటుంది. టేబులర్ ఫామ్ లో ఏముంటుంది? రోస్ కాలమ్స్ తో కలిపితే టేబుల్ చెప్తున్నాం. సో మరి ఈ రోస్ కాలమ్స్ లోని డాటా అన్నది ఏమవ్వాలి? ఎంటర్ అవ్వాలి మీరు రాస్తున్నాం. సో ఎంటర్ అవ్వాలి అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క రకమైన డాటా రాస్తాము. హెడ్డింగ్ ఒకలా పెడతాము, డాటా అంతా ఒకలా రాస్తాము. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ట్యాగ్స్ ఉపయోగిస్తాం. టేబుల్ అంటే ఒక రకమైన ట్యాగ్. సో టేబుల్ అన్నది క్రియేట్ అవుతుంది, దాంట్లో రోస్ కాలమ్స్ యాడ్ అవుతాయి. సో ఈ రోస్ కాలమ్స్ తో యాడ్ అయినప్పుడు మనం చేసే ఇంకొక పని ఏంటి అంటే అందులో డాటా అన్నది యాడ్ చేసుకుంటాం. దానికి 3 మేజర్ ట్యాగ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ చేస్తామండి. యూజ్ చేయకుండా డాటాను మీరు అందులో యాడ్ చేయమని చదువు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే టేబుల్ రాసినప్పుడు ఫస్ట్ టేబుల్ కు హెడ్డింగ్ ఉండాలి కాబట్టి దాన్ని మనం టీహెచ్ గా మాట్లాడుకుంటాం. టీహెచ్ అంటే ఏంటంటే టేబుల్ యొక్క హెడ్డింగ్ కింద రాయాలి అంటే టేబుల్ లో దాన్ని టీహెచ్ అన్న పదం
వాడతాం. నెక్స్ట్ మీరు రాసినప్పుడు రోలో కానీ కాలంలో కానీ రాస్తారు, హెడ్డింగ్ పెట్టారు కాబట్టి రోలో రాస్తారు కాబట్టి నెక్స్ట్ టిఆర్ అంటే ఏమవుతుందంటే టేబుల్ రో. టేబుల్ రో ఏదైనా టేబుల్ రో కింద క్రియేట్ అవ్వాలి అనుకుంటే టేబుల్ రో అనే పదాన్ని యూజ్ చేస్తారు. మరి టీడీ అంటే ఏంటంటే టేబుల్ యొక్క డాటా. టేబుల్ యొక్క డాటా రాయాలంటే ఏం ట్యాగ్ ఉపయోగిస్తారు? టీడీ అనే ట్యాగ్ ని ఉపయోగిస్తారు. సో ఈ 3 ట్యాగ్ ఉపయోగించడం వల్ల మీకు టేబుల్ అన్నది క్రియేట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 3 క్రియేట్ అవడం అంటే ఏంటి. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే టేబుల్ అని రాశాను. ఓకే, నేనేం చెప్తాను, టేబుల్ క్రియేట్ అవ్వాలన్నాను కాబట్టి టేబుల్ అని రాస్తాను. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ రాస్తాం సార్ అంటే బాడీ లోపల రాస్తాము. బాడీ తర్వాతే టేబుల్ అన్నది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా టేబుల్ రాసి తర్వాత బాడీ ఏమి రాయాలి, బాడీలో టేబుల్ క్రియేట్ చేయాలి. సో టేబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఏ ట్యాగ్ చెప్తున్నాను అంటే టేబుల్ అనే ట్యాగ్ చెప్తున్నాను అన్నమాట. సో ఈ టేబుల్ మరి చెప్తున్నప్పుడు టేబుల్ సింటాక్స్ రాయాలి కదా. మరి టేబుల్ రాస్తున్నామంటే ఆ టేబుల్ కు సింటాక్స్ ఉంటుంది కదా. సో మనం ట్యాగ్ ఉపయోగించడమే కాదు, సింటాక్స్ పరంగా కూడా మనం రాసుకోవాలి. కాబట్టి టేబుల్ సంబంధించిన సింటాక్స్ ఏంటంటే ఒక టేబుల్ రాసినప్పుడు టేబుల్ ను యూజ్ చేస్తాము. ఆ టేబుల్ అంటే ఏంటండి, రోసు కాలమ్స్. రోసు కాలమ్స్ ఎలా ఇస్తామండి, బాటమ్స్ రూపంలో ఇస్తామండి, అవునా కదా. టేబుల్ అంటే ఎలాగైతే రోసు కాలమ్స్ కలిపితే టేబుల్ చెప్తున్నాను. బట్ ఆ టేబుల్ రోసు కాలమ్స్ తో పాటు అది మనకు రావాలంటే టేబుల్ ఫార్మాట్ లో రావాలంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే బార్డర్ అనే పదాన్ని యూజ్ చేయాలండి. బార్డర్ అని రాస్తాం అంటే బార్డర్ 1 2 అలా ఇచ్చుకుంటామండి. 1 2 3 అని ఇచ్చుకుంటాం. సో బార్డర్ 1 అని ఇచ్చుకుంటే మనకి ఈ ఫార్మాట్ లో ఇలా బాక్స్ ఫార్మాట్ లో మనకి టేబుల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో బార్డర్ ని ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనం టేబుల్ ఏ ఫార్మాట్ లో రాస్తాం అలాగే వస్తుంది, కానీ బార్డర్ రాదండి, రౌండ్ బార్డర్ రాదు. సో మామూలుగా మనం ఎలా అయితే లైన్స్ కొట్టకుండా మనం ఆ టేబుల్ ఫార్మాట్ లో రాస్తే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది తప్ప బార్డర్ అన్నది క్రియేట్ అవ్వదు. సో అందుకు టేబుల్ అని రాసుకుంటాము, బార్డర్ అని రాస్తాము. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ అంటాడండి. సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఎంత కొంత లెంత్ ఇచ్చుకుంటారు. తర్వాత సెల్ స్పేసింగ్ అంటామండి. సెల్ స్పేసింగ్ అంటాం, దాన్ని కూడా ఎంత కొంత లెంత్ ఇచ్చుకుంటాం మేము. సో తర్వాత హైట్ ఇచ్చుకుంటాం సార్, హైట్ ఇచ్చుకుంటాం. సో దాన్ని కూడా ఎంత కొంత ఎన్ సైజ్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ విడ్త్ ఇస్తామండి, విడ్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విడ్త్ N% ఇచ్చుకుంటాం. సో ఈ విధంగా రాసిన తర్వాత దీంట్లో కంటెంట్ రాసి లాస్ట్ లో టేబుల్ తో క్లోజ్ చేస్తారు. సో ఒకసారి చూడండి టేబుల్ యొక్క సింటాక్స్ చూడండి. టేబుల్ యొక్క సింటాక్స్ ఏంటంటే టేబుల్ రాస్తారండి, బార్డర్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, హైట్, విడ్త్ ఇవన్నీ రాస్తే మీకు టేబుల్ క్రియేట్ అవుతుంది సార్. అంతే మళ్ళీ యూజ్ అవ్వండి, మనం గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఒక టేబుల్ అన్న దాంట్లో క్రియేట్ అవుతుంది. దాంట్లో డాటా రాయాలి అనుకుంటే దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు టేబుల్లో డాటా కనుక రాయాలి అనుకుంటే అప్పుడు దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఉపయోగిస్తారు. ఒకసారి మనం రాసిన సింటాక్స్ ఏదైతే టేబుల్ యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో ఆ సింటాక్స్ లో మనం ఇంకా కొన్ని కొత్త పదాలు వచ్చాయి కదా, పదాల గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ అవుతుందండి. టేబుల్ అంటే ఓకే రాస్తారు. నెక్స్ట్ మనం బార్డర్ అన్నాను, బార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బార్డర్ ఇవ్వకపోతే మీకు రౌండ్ బాక్స్ అన్నది రాదు. బార్డర్ 1 అని ఇచ్చుకుంటే ఒక బాక్స్ అలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మరి సెల్ ప్యాడింగ్ అన్న పదం, సెల్ స్పేసింగ్ అన్న పదం కొత్తగా ఉంది. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే మీరు ఈ టేబుల్ ఇలా క్రియేట్ చేస్తున్నప్పుడు, ఇలా రాస్తున్నప్పుడు సెల్ అంటే ఏంటండి, అది ఎక్సెల్ లో వినేమంటారు. ఇలా మనకి 4 అంటే రెక్టాంగిల్ ఫేస్ లో కనుక ఉంటే, సో రెక్టాంగిల్ స్పేస్ లో కనుక ఉంటే కనుక దాన్ని మనం సెల్ అంటాం. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. సో ఇలా ఉంటే దాన్ని మనం సెల్ అంటాం. సో ఇక్కడ కూడా టేబుల్ లో కూడా అదే మాట్లాడతాం కాబట్టి ఎక్సెల్ షీట్ అనేది టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుంది, టేబుల్ ఫార్మాట్ షీట్ లో ఉంటుంది. సో మనం టేబుల్ కూడా క్రియేట్ చేసుకుంటే టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బాల్స్ ఏమంటారంటే సెల్ అంటారండి. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే మీరు రాసుకున్న ఇందులో లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది ఎలా అరేంజ్మెంట్ అయింది, అది సెంటర్ నా లేకపోతే లెఫ్ట్ నా రైట్ నా లేకపోతే టాప్ లోనా లేకపోతే అండర్ లోనా ఇలా క్రియేట్ చేసుకునేది ఏంటంటే
సెల్ ప్యాడింగ్. అంటే మీరు ఆ సెల్ లో ఏ విధంగా రాస్తున్నారు, సో దాని యొక్క లోపల ఏ విధంగా అలైన్మెంట్ జరుగుతుంది అన్నదంతా కూడా మనం సెల్ ప్యాడింగ్ గా మాట్లాడుకుంటాం. సెల్ స్పేసింగ్ ఏంటంటే ఇప్పుడు రాస్తున్న ఈ రోస్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రోస్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో రోస్ కి కాలమ్స్ కి మధ్య స్పేస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే బార్డర్ కి మధ్య స్పేస్. అంటే వైట్ స్పేసెస్ అంటే అట్లండి. అంటే బార్డర్ కి లెటర్ ఫార్మాట్ ఎలా స్టార్ట్ అవుతుందండి అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఏ స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ బి స్టార్ట్ అయింది. సో ఆ విధంగా అరేంజ్మెంట్ జరుగుతుంది. అది కాకుండా కొన్ని సందర్భాలు ఎలా జరుగుతుంది అంటే ఏ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు బి ఇక్కడ స్టార్ట్ అయిపోతా ఉంటుంది. సో పక్క పక్కనే జరుగుతుంది. అలా జరగకుండా అన్ని మొత్తం మీరు ఎన్నైతే రోస్ కాలమ్స్ రాశారో అన్ని ప్లేసెస్ లో కూడా ఎగ్జాక్ట్ గా ఒకే విధంగా డాటా ఎంటర్ అవడానికి మనం సెల్ స్పేసింగ్ ఉపయోగిస్తామండి. సెల్ ప్యాడింగ్ అయితే అది అలైన్మెంట్ రాసుకున్న లెటర్ ఎక్కడ రాస్తున్నారన్నది. ఇక్కడ సెల్ స్పేసింగ్ అంటే బార్డర్ కి మధ్య లెటర్ ఫార్మాట్ ఏ విధంగా రన్ అవుతుంది అన్నది సెల్ స్పేసింగ్ గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ హైట్ అంటే విడిత్ అండి. అంటే మీకు కొంతమంది హైట్ గా రాస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది విడిత్ పెంచుకుంటా మీకు రాస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అంత మెన్షన్ చేయవలసిన అవసరం ఉండదండి. హైట్ విడిత్ మెన్షన్ చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు రాసిన టేబుల్ రో హెడ్డింగ్ బట్టి, అంటే హెడ్డింగ్ ని బట్టి దాంట్లో తీసుకున్న కంటెంట్ ని బట్టి అలా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. మీకు పర్టికులర్ గా రాసుకోవడానికి ఉండదు. అవసరం అనుకుంటే పెట్టుకుంటారు అంతే. మాకు ఇంత లెంత్ కావాలనుకున్నట్టు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మోస్ట్ ఆఫ్ ద చాయిస్ టేబుల్ ఎంతైతే మీకు డాటా పెట్టారో డాటాను బట్టి దాంట్లో రాసిన ఇన్ఫర్మేషన్ పెట్టి మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ముందు మనం టేబుల్ ఇచ్చిన తర్వాత డాటాను ఎంటర్ చేయట్లేదండి. టేబుల్ అరేంజ్ చేసుకుంటూ దాంట్లో డాటాను ఎంటర్ చేస్తాం. అదే అవుట్పుట్ లో వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందు మనం టేబుల్ గీసేసిన తర్వాత టేబుల్ ఎంటర్ చేసేసి ఆ టేబుల్ మనం అందులో ఇన్ఫర్మేషన్ సేవ్ చేయట్లేదండి. ఏం చేస్తున్నాం దాంట్లో ముందు మనం ఆటోమేటిక్ గా టేబుల్ అని క్రియేట్ చేసేసి దాంట్లో డాటాను అంతా రాసేసి సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ లో రిజల్ట్ చూస్తామండి. సో ఆ విధంగా రాస్తాం. సో దీంతో పాటు అంటే ఆల్రెడీ తెలిసింది కదండి, టేబుల్లో ఈ విధంగా మనకి ఈ సెంటెన్స్ ఉపయోగించి టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. దాంట్లో ఇన్ఫర్మేషన్ రాయాలంటే టేబుల్ హెడ్డింగ్, టేబుల్ రో, టేబుల్ డాటా అని తీసుకుంటాం. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ రాస్తాం. ఇది కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ గా టేబుల్ ఎలిమెంట్స్ అనేది కూడా యూజ్ చేశారు. దీంతో పాటు అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ అంటే క్యాప్షన్ అని, మీకు టేబుల్ బాడీ అని, టేబుల్ హెడ్ అని, టేబుల్ ఫ్రంట్ అని, సో ఇలా మీకు కొన్ని క్రియేట్ చేశారు. ఏం మీకు ఇంకా తెలుసుకోవాల్సిన క్యాప్షన్ పెడతా ఉంటామండి టేబుల్ కి. ఫస్ట్ క్యాప్షన్ టేబుల్ లోనే మనకి క్యాప్షన్ రాసి పలానా టేబుల్ నేమ్, లేకపోతే స్టూడెంట్ డీటెయిల్స్ అనో, లేకపోతే ఎంప్లాయీ డీటెయిల్స్ అనో, లేకపోతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనో, లేకపోతే స్టడీ బుక్స్ అనో, లేకపోతే 6th సెమిస్టర్ బుక్స్ అనో ఇలా పెడతా ఉంటామండి మనం. సో ఈ బుక్స్ అలాంటివి క్యాప్షన్స్ కింద ఇచ్చుకుంటాం. లేదా టేబుల్ బాడీ అంటే టేబుల్ బాడీ అని, టేబుల్ హెడ్ అనా చూడండి. ఇలా నేను టేబుల్ అయితే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. దీనిపైన నేను మెయిన్ హెడ్ ఏ హెడ్డింగ్ ఇచ్చుకుంటే క్యాప్షన్ హెడ్డింగ్ ఏమి ఇచ్చుకుంటానంటే క్యాప్షన్ హెడ్డింగ్ అని ఏం వస్తానంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాను అనుకోండి. సో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నది ఇక్కడ మీకు పైన స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక మేజర్ హెడ్డింగ్ కనబడుతుందండి. దానికంటే మీకు మళ్ళీ మీరు రాసుకున్న హెడ్డింగ్స్ దాని దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత మళ్ళీ డిస్ప్లే అవుతుంది అనమాట. ద టేబుల్ ఫ్రంట్ అంటారండి, FONT టేబుల్ ఫూట్ అంటారండి. సో అడిగండి టేబుల్ అడిగిన తర్వాత కొంతమంది ఇదే ఇన్ఫర్మేషన్ కింద టేబుల్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎక్స్ట్రా అంటే టేబుల్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా డిస్ప్లే చేయాలనుకుంటే అడ్వాన్స్ ఎలిమెంట్స్ కింద ఉపయోగించి దాన్ని మనం రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం HTML టేబుల్ క్రియేట్ చేస్తాం. HTML అంతా కూడా టేబులర్ ఫామ్ మీద రన్ అవుతుందండి. టేబులర్ ఫామ్ అంటే రోస్ కాలమ్స్ మీద. సో ఏది టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ట్యాగ్ ఉపయోగిస్తామండి. టేబుల్ లో ఉన్న డాటాను మనం రాయాలి అనుకుంటే టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డాటా, టేబుల్ డాటా అండ్ టేబుల్ రో ఇవన్నీ కూడా మనం రాస్తామండి. సో ఇవన్నీ రాసి మనం టేబుల్ సింటాక్స్ ఉపయోగించుకుని ఈ సింటాక్స్ ఉపయోగించుకుని టేబుల్ సింటాక్స్ ని దాని నుంచి మనం ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. సో దాని ప్రోగ్రామ్ రాస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ సంబంధించిన ప్రోగ్రామ్. సో మనం HTML స్ట్రక్చర్ ప్రకారంగా ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం కాబట్టి HTML అని రాస్తాము. తర్వాత హెడ్ రాస్తాము. టైటిల్ ఏమి ఇస్తున్నాను అంటే టేబుల్ సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి టేబుల్ ఇస్తున్నాను. సో తర్వాత బాడీ అనే టైటిల్ తర్వాత మనం బాడీ పార్ట్ రాసుకుంటాం కాబట్టి బాడీ రాస్తాను. ఆల్రెడీ టేబుల్ లో చెప్పినప్పుడు బాడీలోనే టేబుల్ క్రియేట్ చేయాలని చెప్పాను.
కాబట్టి బాడీలో టేబుల్ క్రియేట్ చేస్తాము. సో ఫస్ట్ టేబుల్ అని రాస్తాము. నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ బార్డర్ ఇచ్చుకుంటున్నాను. టేబుల్ బార్డర్ అని చెప్పేసి ఈక్వల్ టు 1 అని ఇచ్చుకున్నాను. సరిపోతుంది. సెల్స్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ అనే అవసరం లేదండి. సెల్ యొక్క స్పేసింగ్ అని సెల్ యొక్క ప్యాడింగ్ అని అవసరం లేదండి. బొమ్మలకు బార్డర్ ఇచ్చుకుంటున్నాను, సరిపోతుంది. సో టేబుల్ బార్డర్ ఇచ్చుకున్నాను సార్. కావాలంటే మాకు డిజైన్ బాగా ఇష్టం సార్ అంటే ఈజీ కలర్ ఇచ్చుకోవచ్చండి. టేబుల్ కలర్ వస్తుంది. టేబుల్ యొక్క కలర్ అని చెప్పేసి ఇక్కడ నేను గ్రీన్ ఇచ్చుకున్నాను. సో ఇది టేబుల్ క్రియేట్ అవుతుంది సార్ ఇలా. సో తర్వాత టేబుల్ ఎలా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈసారి మీరు ఏం చేయాలంటే టేబుల్ యొక్క హెడ్డింగ్, రో, డేటా అంటే టేబుల్ ని సరిగ్గా చేయాలి, డేటా రాయాలి. రోస్ అండ్ కాలమ్స్ లో డేటా రాయాలి సార్. సో అవి రాయాలంటే ఏ ట్యాగ్స్ ఉపయోగించాలి? టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్ అండ్ టేబుల్ డేటా. ఫస్ట్ మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం కాబట్టి టేబుల్ హెడ్డింగ్ అంటే రాస్తాం TH. సో టేబుల్ హెడ్డింగ్ ఏం పెట్టుకున్నామో అవే రాస్తాను. ఫస్ట్ నేను నేమ్ అని రాస్తాను, రాసి క్లోజ్ చేస్తాం టేబుల్ హెడ్డింగ్ తో. ఓకే అండి. తర్వాత నేను హెడ్డింగ్ రాశాను కాబట్టి దాంట్లో నేను ఇంకోటి ఏం రాస్తానంటే TH అని చెప్పేసి నేను కాలేజ్ నేమ్ రాస్తున్నా, కాలేజ్ నేమ్ అంటే రాస్తున్నా. సో దాన్ని కూడా నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ మనం టేబుల్ హెడ్డింగ్ రాసి దాంట్లో నేను ఏం పెట్టానంటే నేము, కాలేజ్ నేము, అడ్రస్ పెట్టాను. సో ఇక్కడతో టేబుల్ హెడ్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈసారి ఏం రాస్తారంటే టేబుల్ రోలో టేబుల్ డాటా అన్నది రాయాలి. సో టేబుల్ రో ఉపయోగిస్తారు, టేబుల్ లో డాటాని రాస్తారు. సో ఈసారి టేబుల్ రో ఉపయోగించాలి కాబట్టి TR అని రాస్తారు. ఓకే అండి. సో తర్వాత ఏం రాస్తారంటే టేబుల్ రోలో టేబుల్ డాటా అన్నది రాయాలి. టేబుల్ డాటా అంటే ఫస్ట్ నేమ్ ఇచ్చుకున్నాం కాబట్టి నేమ్ రాస్తాను. నేమ్ XYZ అని రాస్తున్నా. సో దాన్ని నేను క్లోజ్ చేస్తాను. టేబుల్ డాటా క్లోజ్ చేస్తాను, టేబుల్ రో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వన్ నేను మళ్ళీ ఏం ఇస్తున్నాను అంటే టేబుల్ రోలో టేబుల్ డాటాలో తర్వాత ఏం ఇచ్చాను, కాలేజ్ నేమ్ ఇచ్చాను, నైపుణ్యం అని రాస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ టేబుల్ డాటా క్లోజ్, టేబుల్ రో క్లోజ్. నెక్స్ట్ వన్ మళ్ళీ నేను ఏం రాస్తున్నాను అంటే టేబుల్ రో రాస్తున్నాను. టేబుల్ రోలో టేబుల్ డాటాలో మళ్ళీ ఏం రాస్తున్నాను, అడ్రస్ అని ఇచ్చాను కాబట్టి ప్రతిపాదన ఇచ్చాను. సో మళ్ళీ టేబుల్ యొక్క డయాగ్రామ్ క్లోజ్ చేశారు, మళ్ళీ టేబుల్ TR క్లోజ్ చేశారు. సో ఈసారి రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాగా మీరు ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో అంతమంది ఇన్ఫర్మేషన్ మళ్ళీ టేబుల్ రో కానీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ డేటా అనేది రాసుకుంటూ వెళ్తారు. అలా మళ్ళీ సేమ్ నేమ్ రాయాలి, కాలేజ్ నేమ్ రాయాలి, మళ్ళీ అడ్రస్ రాయాలి. అలా ఎంతమంది డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు అంతమంది డీటెయిల్స్ కూడా మళ్ళీ టేబుల్ రో, టేబుల్ డేటా, టేబుల్ ఇన్ఫర్మేషన్ అలా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్ మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్లోజ్ చేస్తారు, తర్వాత బాడీ క్లోజ్ చేస్తారు, తర్వాత HTML క్లోజ్, తర్వాత హెడర్ క్లోజ్, తర్వాత HTML క్లోజ్, సారీ బాడీ తర్వాత హెడర్ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. ఇప్పుడు మీరు ఏ విధంగా సేవ్ చేస్తారు అంటే table.html అని సేవ్ చేస్తారు. అలా ఎప్పుడైతే సేవ్ చేశారో మీ యొక్క డెస్క్టాప్ మీద కనుక సేవ్ చేస్తే మీరు ఉపయోగించే వెబ్ బ్రౌజర్ ఐకాన్ సింబల్ తో table.html అని డిస్ప్లే అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు మీకు ఎలా అవుట్పుట్ వస్తుంది అంటే మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చుకున్నామో బార్డర్, సో ఏమి ఇచ్చాము అంటే నేమ్ అని ఇచ్చాము, తర్వాత కాలేజ్ నేమ్ ఇచ్చాము, తర్వాత అడ్రస్ ఇచ్చాము. సో ఫస్ట్ వన్ నేమ్ అంటే XYZ అని ఇచ్చాను, కాలేజ్ నేమ్ అంటే నైపుణ్యాన్ని ఇచ్చాను, అడ్రస్ అంటే ప్రతిపాడని ఇచ్చాను. సో ఇలా ఎంతమంది డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటా వెళ్తే అంతమంది డీటెయిల్స్ కూడా మీ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క కాలేజ్ నేమ్స్, వాళ్ళ యొక్క అడ్రస్ వరుసగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీకు టేబుల్ అన్నది క్రియేట్ అవుతుంది. అంటే ఒక టేబుల్ ప్రోగ్రామ్ రాయాలి అంటే టేబుల్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తారు. దాంట్లో టేబుల్ హెడ్డింగ్, టేబుల్ రో అండ్ టేబుల్ యొక్క డాటా.
సో ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ రాసుకుంటాం కాబట్టి టేబుల్ హెడ్డింగ్ ఏం రాస్తామో పెడతాము. తర్వాత టేబుల్ రో రాస్తాం కాబట్టి టేబుల్ రో అందులో డాటా ఎంటర్ చేయాలి కాబట్టి టేబుల్ యొక్క డాటా ఎంటర్ చేస్తాం. ఇలా ఎంతమంది ఇన్ఫర్మేషన్ రాద్దాం అనుకుంటే అంతమంది ఇన్ఫర్మేషన్ యొక్క టేబుల్ హెడ్డింగ్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అండ్ టేబుల్ హెడ్డింగ్స్ రోస్ డాటా అలా ఎంటర్ చేసుకుని ఫైనల్ గా టేబుల్ తో క్లోజ్ చేస్తాం, బాడీతో క్లోజ్ చేస్తాం అండ్ కన్క్లూజన్ HTML తో క్లోజ్ చేసి సేవ్ చేసి మీ యొక్క ఐకాన్ లో మళ్ళీ మీ యొక్క వెబ్ బ్రౌజర్ లో మళ్ళీ చెక్ చేసుకుంటే మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీకు ఏదైనా ఎర్రర్స్ మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయంటే మళ్ళీ ఎక్కడ మోడిఫై చేస్తాము అంటే నోట్ ప్యాడ్ లో రాసిన ప్రోగ్రామ్ ద్వారా మనం మోడిఫికేషన్ చేస్తాము. సో ఇక్కడ కొద్దిగా చేంజెస్ అయినా చేయాలి అనుకుంటే టేబుల్ హెడ్డింగ్ కానీ టేబుల్ రో కానీ టేబుల్ యొక్క డాటా కానీ అంటే చేంజెస్ అంటే ఏం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ హెడ్డింగ్ ఉందనుకోండి. సో టేబుల్ హెడ్డింగ్ ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే టేబుల్ హెడ్డింగ్ అని రాసి అలైన్ అని రాసి అలైన్మెంట్ ఎలా అరేంజ్ చేస్తాము అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ లేదా సెంటర్ కానీ మూడో ఆప్షన్ పెడతామండి. దానికి కలర్ అని ఇస్తాము. ఇక్కడ డైరెక్ట్ కలర్ అని ఇవ్వకూడదు సార్, బీజీ కలర్ అని ఇవ్వాలి. దీనికి ఏదో కలర్ ఇచ్చుకోవచ్చు, రెడ్ పింక్ మీ ఇష్టం. సో ఇక్కడ ఇంకొక అంటే మాకు కొంచెం ఐడియా ఎక్కువ ఉంటే అంటే కలర్స్ మీద ఇంకా ఎక్కువ ఐడియా ఉంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్ లో కలర్ ప్లేస్ లో దీనికి కోడ్ ఉంటుంది. ప్రతి కలర్ కు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కూడా వేసుకోవచ్చు. కలర్ రాసినా నో ప్రాబ్లం, దానికి సంబంధించిన కోడ్ రాసినా నో ప్రాబ్లం. సో అప్పుడు ఇలా రాస్తున్నప్పుడు మీరు ఇలా రాస్తే కనుక ఇక్కడ టేబుల్ హెడ్డింగ్ ఏదైతే ఇచ్చామో అంటే ఇక్కడ టేబుల్ హెడ్డింగ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ ఏమవుతుందంటే నేమ్ అన్న పదం మీకు రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. సేమ్ అదే విధంగా టేబుల్ రో కూడా సేమ్ అదే విధంగా రాయొచ్చు. సో అలైన్మెంట్ అంటారు. ఇది ఏంటంటే మీకు ఇందాక ప్రీవియస్ క్లాస్ లో ఒక పదం వాడాను, యాట్రిబ్యూట్స్ అనే పదం వాడాను. యాట్రిబ్యూట్ అంటే తర్వాత చెప్తాను. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇలా అలైన్మెంట్ రాసిన సైజ్ అయినా రాసుకుని దాని సైజ్ డిక్లేర్ చేసుకున్నా టైప్ అని చెప్పేసి టైప్ అని రాసుకున్నా ఇవన్నీ ఏంటంటే అలైన్మెంట్స్. అంటే మీకు మనం మెన్షన్ చేసుకుని సైజ్ బిగ్ స్మాల్ లేకపోతే మీడియం అని రాసుకుంటాం. ఎప్పుడు సైజ్ విషయంలో టైప్ అని రాసినప్పుడు అది రేడియం లేకపోతే సర్కిల్ లేకపోతే స్క్వేర్ బాక్స్ అని రాసుకుంటాం. ఇలా రాసినప్పుడు అది ఏమవుతుందంటే టైప్ ఒక రకమైన యాట్రిబ్యూట్ ని కలిగి ఉంటుంది. అంటే కొత్తగా అరేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ ఉపయోగించే పదాలన్నింటినీ కూడా మనం యాట్రిబ్యూట్స్ గా చెప్పుకుంటాం. అలైన్మెంట్ అండి, అలైన్మెంట్ అంటే మీరు రాస్తున్న ఆ బాక్స్ ఏదైతే ఉందో టేబుల్ ఆ బాక్స్ కరెక్ట్ గా సెంటర్ ని అరేంజ్ చేయాలనుకుంటే సెంటర్ ని అరేంజ్ చేసినంత కూడా అలైన్మెంట్ అనుకుంటాం. దాన్ని టేబుల్ హెడ్డింగ్ కి వర్తిస్తుందండి. టేబుల్ రోకి రాయాలన్నా సేమ్ మ్యాటర్ టీహెచ్ బదులు టీఆర్ యూజ్ చేస్తారు. సో టేబుల్ డాటాను కూడా కరెక్ట్ గా రాయాలనుకుంటే టీడీ బదులు టీఆర్ బదులు టీడీ అని రాసి అక్కడ సేమ్ అలైన్మెంట్ కలర్ ఇచ్చుకుంటారు. సో ఇచ్చుకున్న తర్వాత దాన్ని కూడా ఆ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ గా ఒక టేబుల్ మనం క్రియేట్ చేయాలంటే ఏం ఉపయోగిస్తాం సార్? ఫైనల్ గా ఒక టేబుల్ అన్నది ఏంటంటే రోస్ కాలమ్స్ తో రాస్తాము. సో రోస్ కాలమ్స్ తో రాయడంతో పాటు టేబుల్ లో హెడ్డింగ్ ఇవ్వాలి, టేబుల్ రో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అండ్ టేబుల్ రోస్ లో డాటా అన్నది ఎంటర్ చేయాలి. సో ఒక టేబుల్ మనం క్రియేట్ చేయాలంటే 3 ఆప్షన్స్ కంపల్సరీగా జరగాలి. ఒక HTML డాక్యుమెంట్ లో టేబుల్ క్రియేట్ చేయాలంటే బాడీ ట్యాగ్ లో టేబుల్ అనే ట్యాగ్ ఉపయోగించి ఓపెన్ చేసి రాయాలి టేబుల్ ని. రాసిన తర్వాత మీరు టేబుల్ హెడ్డింగ్ రాయాలి కాబట్టి టేబుల్ హెడ్డింగ్ లో మీరు ఏమేమైతే కంటెంట్ ఇద్దాం అనుకుంటారో కంటెంట్ రాస్తారు. రాసిన కంటెంట్ లో టేబుల్స్ రోస్ లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి కాబట్టి టేబుల్ రో లో టేబుల్ డాటాలో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు. సో దానికి సంబంధించి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ రాద్దాం అనుకున్నారో ఇన్ఫర్మేషన్ రాస్తారు. అలా మీరు ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో అంతమంది ఇన్ఫర్మేషన్ యొక్క టేబుల్ రో టేబుల్ డాటా అన్నది రాయాలి. ఒకటి రాసి దాన్ని మాత్రం డిస్ప్లే చేస్తానంటే కేవలం 1% మాత్రమే డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ప్రెసెంట్ నేను ఓన్లీ 1% మాత్రమే రాశాను. ఆ 1% డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇంకా ఎక్కువ రాయాలి అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ టేబుల్ రో టేబుల్ డాటా అని చెప్పేసి మళ్ళీ అనదర్ నేమ్ అనదర్ కాలేజ్ నేమ్ లేదా అనదర్ అడ్రస్ ఇవన్నీ మళ్ళీ ఫిల్ చేసుకుంటారంటే అలా ఎంతమంది రాస్తే అంతమంది కూడా మీకు టేబుల్ లో ఫామ్ అవుతాయి. ఒక టేబుల్ కి బార్డర్ రావాలి అనుకుంటే మాత్రం టేబుల్ దగ్గరే టేబుల్ అని రాసిన తర్వాత దాని పక్కన బార్డర్ అని చెప్పేసి 1, 2, 3 అని ఇచ్చుకుంటాము. సో 2 అంటే 2 లైన్స్ వస్తాయండి బార్డర్, 3 అంటే 3 లైన్స్ వస్తాయి. అంతకుమించి ఎక్కువ రావు సార్, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. మాక్సిమం 1, 2, 3 లోనే మనం టేబుల్ బార్డర్ అన్నది రాస్తాము. సో అదే టేబుల్ కలర్ కావాలనుకుంటే బీజీ కలర్ అని ఇవ్వాలి సార్. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్.
సో మళ్ళీ బీసీ అంటే ఏదో అనుకోకండి, బీసీ కలర్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇవ్వకపోతే బ్లాక్ లో వస్తుంది, అది కామన్ సార్. కానీ మీరు ఏదైనా కలర్ మెన్షన్ చేసుకుని మీ ఫేవరెట్ కలర్ అయినా రావాలి అనుకుంటే బీసీ కలర్ ద్వారా ఇస్తారు. సో అదే విధంగా టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్ అండ్ టేబుల్ డాటా కూడా మాకు కలర్ కావాలి సార్. దానికి అలైన్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే టేబుల్ రో అని రాసి దాంట్లో అలైన్మెంట్ పక్కన లెఫ్ట్ ఆర్ రైట్ లేకపోతే సెంటర్. సార్ లెఫ్ట్ ఆర్ రైట్ సెంటర్ అంటే మళ్ళీ ఎక్కడో వస్తుంది అనుకోండి సార్. వెబ్ బ్రౌజర్ లో మీరు ఏదైతే టేబుల్ ఫార్మాట్ రాస్తున్నారో ఈ సెల్ లో మాత్రమే లెఫ్ట్ ఆర్ రైట్ సెంటర్ మాత్రమే వస్తుందండి. సో మళ్ళీ ఇది ఎక్కడో మాకు డెస్క్టాప్ పైన మూల వస్తుంది అంటే అనుకోకండి, లెఫ్ట్ లోనే రైట్ లోనే సెంటర్ లో వస్తుంది అనుకోకండి సార్. మీరు ఏదైతే బార్డర్ రాసారో బార్డర్ అనేది సెల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ రోజు కాలమ్స్ ని సెల్ అంటాము. ఈ సెల్ రోజు కాలమ్స్ దగ్గర సెంటర్ పార్ట్ లో వస్తుంది. XYZ లెఫ్ట్ లో రావాలా, రైట్ లో రావాలా, సెంటర్ లో రావాలా. సేమ్ టేబుల్ హెడ్డింగ్ అన్న అదే మ్యాటర్, టేబుల్ డాటా అన్న అదే మ్యాటర్. ఫైనల్ గా టేబుల్ యొక్క ఇవన్నీ రాసిన తర్వాత టేబుల్ ట్యాగ్ తో క్లోజ్ చేస్తారు, బాడీ ట్యాగ్ తో క్లోజ్ చేసి సేవ్ చేసి డాక్యుమెంట్ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది టేబుల్ కాన్సెప్ట్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ చాయిస్ ఉంటుంది. అనదర్ కాన్సెప్ట్ ఇమేజ్. మనం ఇప్పటిదాకా టెస్ట్ ఎలా రాయాలో చూస్తాం, అంటే ఏదైనా లిస్ట్ రూపంలో కానీ లేకపోతే టేబుల్ ఫార్మాట్ లో కానీ రాయడం చూసామండి. సో తర్వాత ఏంటంటే HTML డాక్యుమెంట్స్ అంటే HTML ప్రోగ్రామ్ ఉపయోగించి ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో దానికి సంబంధించిన ట్యాగ్స్ అండ్ ఏ విధంగా సింటాక్స్ రాస్తే మనకి ఇమేజ్ ట్యాగ్ అనేది డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఫస్ట్ అసలు ఇమేజ్ ట్యాగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. HTML ఇమేజెస్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇమేజ్ ట్యాగ్. HTML ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇమేజ్ కనుక డిస్ప్లే అవ్వాలనుకుంటే ఏ ట్యాగ్ ఉపయోగిస్తారు అంటే ఇమేజ్ ట్యాగ్ ఉపయోగిస్తారండి. ఆల్రెడీ చెప్పండి, HTML ఉపయోగిస్తారు మాక్సిమం ఆ ప్రోగ్రామ్ తగ్గ కంటెంట్ తగ్గట్టే ట్యాగ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో ఇమేజ్ ట్యాగ్ మనం ఉపయోగించి ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. ఏం రాస్తామంటే IMG అని రాస్తామండి. ఇమేజ్ అని రాయకుండా షార్ట్ కట్ లో ట్యాగ్ ఏం రాస్తామంటే IMG అని రాస్తాం. నెక్స్ట్ పాయింట్ సార్. సో HTML ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఇమేజ్ ఆన్ ద వెబ్ పేజ్. ఇమేజ్ ట్యాగ్ ద్వారా మీకు ఏమవుతుంది అంటే వెబ్ పేజ్ మీద ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాసే ఇమేజ్ మనం సెలెక్ట్ చేస్తాం కదా, ఆ సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఎక్కడ సెలెక్ట్ అవుతుంది అంటే వెబ్ పేజ్ ఏదైతే ఉపయోగిస్తున్నారో అంటే క్రోమ్ కానీ మొజిల్లా కానీ సో ఇంటర్నెట్ కానీ మీరు ఏదైతే వెబ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్నారో ఆ వెబ్ బ్రౌజర్ లో ఆ వెబ్ పేజ్ మీద మీకు ఏమైనా డిస్ప్లే అవుతుంది అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ డిస్ప్లే అవడం జరుగుతుందండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. HTML image tag is an empty tag that contains attributes only. Closing tags are not. So HTML image tag is an empty tag. HTML image tag అనేది ఏ ట్యాగ్? empty tag. అంటే empty tag అంటే ఎక్స్ప్లెయిన్ చెప్తాను. That contains attributes only. కేవలం ఏం ఉపయోగిస్తాం సార్ అంటే attributes అనేది ఉపయోగిస్తాను. సో దీని మీనింగ్ తర్వాత 2 పాయింట్స్ తెలుస్తుంది. Closing tags are not used HTML image element. ఇంత ముందు ఏ ట్యాగ్ ఓపెన్ చేసినా సరే క్లోజింగ్ ట్యాగ్ ఉండాలని కంపల్సరీగా చెప్పాము. HTML ప్రోగ్రామ్ రాసినప్పుడు ఓపెన్ ట్యాగ్ ఉండాలి, క్లోజింగ్ ట్యాగ్ ఉండాలని కంపల్సరీ చెప్పామండి. సో ఇమేజ్ ట్యాగ్ వచ్చేటప్పుడు మాత్రం ఇమేజ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అంటే ఎలాగంటే మనం నేను బోల్డ్ ఇటాలిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బోల్డ్ అని రాస్తాము అంటే ఇక్కడ ఏదో నైటింగ్ అని రాసినప్పుడు సో ఖచ్చితంగా ఏం చేస్తాం సార్ మళ్ళీ బోల్డ్ అన్నది క్లోజ్ చేస్తాం. లాస్ట్ క్లాస్ చెప్పినట్టు టేబుల్ రో రాసామంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసి టేబుల్ రో తో క్లోజ్ చేసాం. కానీ ఇమేజ్ ట్యాగ్ రాస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ ఇమేజ్ అని రాస్తామంటే క్లోజింగ్ ట్యాగ్ ఇమేజ్ అని ఉండదు. ఆటోమేటిక్ గా ఇమేజ్ తీసేసుకుంటుంది ఏది ఇచ్చినా సరే. సో ఇమేజ్ తీసుకుంటదండి. ఓకే, మరి ఇమేజ్ కి మనం ఏం చెప్తామంటే దాని ప్రీవియస్ పాయింట్ లో కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఓన్లీ చెప్తాం సార్. సో ఆ కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఓన్లీ అంటే ఏం అట్రిబ్యూట్స్ తీసుకుంటుంది సార్ అంటే SRC అనే ఒక అట్రిబ్యూట్ తీసుకుంటదండి, ఇంకొకటి ఆల్ట్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకుంటుంది. SRC అనే అట్రిబ్యూట్ తీసుకుంటుంది అండ్ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటుంది. SRC అంటే ఏంటంటే సోర్స్ అండి, ఆల్ట్ అంటే ఆల్టర్. సో ఈ రెండు పదాల గురించి తెలుసుకుందాం సార్. ఫస్ట్ SRC అంటే చూడండి. SRC అంటే సోర్స్ అని చెప్తుంది. ఇట్ ఈస్ ఏ నెసెసరీ అట్రిబ్యూట్ దట్ డిస్క్రైబ్ ద సోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్. సో సోర్స్ అన్నది ఏంటంటే ఇది చాలా నెసెసరీ అట్రిబ్యూట్. ఎందుకు నెసెసరీ అంటే మనం ఒకసారి ప్రీవియస్ ఇమేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్ ఉపయోగించాలి అంటే ఇమేజ్ రాయాలి అంటే ఇమేజ్ ట్యాగ్ ఉపయోగించాలన్నాం. సో ఇమేజ్ ట్యాగ్ కంపల్సరీగా దేంతో రన్ అవుతుందంటే అట్రిబ్యూట్స్ తో రన్ అవుతుందన్నాం. ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ లేదన్నాం. ఖచ్చితంగా
ట్యాగ్స్ ఈ అట్రిబ్యూట్స్ తోనే అవుతుందని చెప్తాం. సో అటువంటి అట్రిబ్యూట్స్ ఏం చెప్తున్నామంటే సోర్స్ ఒకటి చెప్తున్నాము, అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాము అంటే ALT అనే పదం వాడతాం. అల్టర్ అన్న పదాన్ని సోర్స్ SRC అంటే సోర్స్ అన్న పదాన్ని మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ సోర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాను నేను, సోర్స్ పాత్ ఖచ్చితంగా ఇది నెసెసరీ అట్రిబ్యూట్ అని చెప్తున్నాను. ఆ అట్రిబ్యూట్ మనం ఎందుకు ఉపయోగపడతారంటే ఇమేజ్ యొక్క పాత్ చెప్పడానికి సోర్స్ అనేది కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఏంటి సార్ ఇమేజ్ యొక్క పాత్ అంటే చిన్నది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. మీరు కంప్యూటర్లో ఎప్పుడైనా సరే ఏ పార్ట్కి వెళ్ళినా, అంటే కంప్యూటర్ డెస్క్టాప్ ఆన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్స్కి వెళ్ళినా, డాక్యుమెంట్స్కి వెళ్ళినా, లేకపోతే మీ యొక్క డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో C డ్రైవ్ కానీ, D డ్రైవ్ కానీ, E కానీ, F కానీ, డెస్క్టాప్ కానీ ఏమున్నా సరే దాని మీద ఫోల్డర్స్ ఉన్నా, ఫైల్స్ ఉన్నా, ఏమున్నా సరే మీరు కనుక సెలెక్ట్ చేశారంటే ఖచ్చితంగా దాని అడ్రస్ అన్నది కంప్యూటర్ లో పైన డిస్ప్లే అవ్వడం కంపల్సరీగా జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్కి వెళ్ళినా, కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ పార్ట్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా దానికి అడ్రస్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం కాదండి, మీ యొక్క ఫోటో మీ డెస్క్టాప్ మీద డిస్ప్లే చేసి పెట్టుకున్నారు అంటే మీ డెస్క్టాప్ మీద ఫోటో ఉందండి ఇది. సో డెస్క్టాప్ స్క్రీన్ మీద కాదండి, ఒక ఇమేజ్ మీ యొక్క డెస్క్టాప్ ఐకాన్ కింద ఉంది. సో మీరు దాన్ని ఓపెన్ చేశారు అనుకోండి, మీ యొక్క ఐకాన్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ సిస్టమ్ లో ఈసారి ఏమవుతుంది అంటే మీ యొక్క ఫోటో డిస్ప్లే అవుతుంది. సో అవుతున్నప్పుడు ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే మీరు కనుక కంప్యూటర్ నుంచి మీ యొక్క నెట్ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ కూడా మీ యొక్క సిస్టమ్ డౌన్లోడ్స్ లో ఉంటాయి. సో మీరు డౌన్లోడ్స్ లో ఉన్నప్పుడు డౌన్లోడ్స్ ఓకే అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఈ ఇమేజ్ ఏం చూపిస్తుంది అంటే డౌన్లోడ్స్ అని చూపించి మీరు ఎక్కడైతే మీరు సేవ్ చేస్తారో, డెస్క్టాప్ సేవ్ చేస్తే డెస్క్టాప్ నుంచి దాని మీద మీరు ఏదైతే నేమ్ పెట్టారో, ఇమేజ్ యొక్క నేమ్ ఏదైతే పెట్టారో ఆ నేమ్ పైన దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయండి. దాన్ని ఏమంటారంటే పాత్ అంటే. పాత్ అంటే కంప్లీట్ అడ్రస్ అండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ప్రతిపాడు అనుకోండి. సో ప్రతిపాడు అనుభూతికి మీరు ఎవరన్నా అడిగినప్పుడు మీరు ఏం చెప్తారండి, మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఏంటని అడిగితే ఏం చెప్తారు? సో మాది ప్రతిపాడండి, ప్రతిపాలన ఉంటానని చెప్పారు కదా. కంప్లీట్ గా మిమ్మల్ని అడ్రస్ అంటే ఏం చెప్తారండి, ప్రతిపాడండి, పలానా హనుమాన్ స్ట్రీట్ లో ఉంటామండి, పలానా ఇంటి నెంబర్ అండి, ఒక అడ్రస్ చెప్తారు కదా. ఫైనల్ గా అడ్రస్ చెప్పి క్లారిటీ అయితే ఇస్తారు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఇమేజ్ కనుక మనం డిస్ప్లే చేద్దాము అనుకున్నామంటే ఇక్కడ సోర్స్ అనేది చెప్తాడండి. పాత్ అడ్రస్ అంటే పాత్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటంటే మీరు ఇమేజ్ సంబంధించిన ప్రోగ్రామ్ రాయాలనుకుంటే HTML ఉపయోగించి ఆ ఇమేజ్ యొక్క పాత్ అంటే ఎక్కడ సేవ్ అయ్యిందో దాని కంప్లీట్ అడ్రస్ అనేది కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. సో ఆ కంప్లీట్ అడ్రస్ అంతా రాస్తేనే మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. ఏమీ రాయకుండా మాత్రం ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇమేజ్ అనే ప్రోగ్రామ్ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే ఇమేజ్ ట్యాగ్ ఉపయోగిస్తారు, దాంట్లో సోర్స్ ఉపయోగిస్తారు. సోర్స్ అంటే ఏంటంటే పాత్ ఆఫ్ ద ఇమేజ్ అంటాడు. పాత్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఏంటంటే మీ సిస్టమ్ లో ఎక్కడైతే సేవ్ అయ్యిందో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ అంతా మనం సోర్స్ దగ్గర రాయాలండి. నెక్స్ట్ వన్ ALT అన్నాం సార్. ALT మీన్స్ ఆల్టర్. ఆల్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ద వాల్యూ ఆఫ్ ద ఆల్టర్ అట్రిబ్యూట్ డిస్క్రైబ్ ఇమేజ్ ఇన్ వర్డ్స్. అంటే మీరు ఇంతకుముందు పాత్ రాశారు అంటే ఏ ప్లేస్ లో ఉంది, C లో ఉందా, లేకపోతే B లో ఉందా, లేకపోతే డెస్క్టాప్ మీద ఉందా అని రాయడం జరిగింది. సో మరి ఇక్కడ ఆల్టర్ అంటే ఏంటంటే మీరు సేవ్ చేస్తున్న ఇమేజ్ ప్రతి దానికి నేమ్ ఉంటుంది కదా. మీ ఫోన్ లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇమేజెస్ మీ ఫోన్ లో చాలా ఇమేజెస్ ఉంటాయి. సో ఆ ఇమేజెస్ వాట్సాప్ ఇమేజెస్ అని, లేకపోతే కెమెరా ఇమేజెస్ అని, లేకపోతే షేర్ చాట్ ఇమేజెస్ అని డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ అయి ఉంటాయి. సో దానికి ఏం సార్ దాంతో ఒక అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం. సో మీరు చేస్తున్న ప్రతి ఇమేజ్ కి కూడా నేమ్ అయితే కంపల్సరీ ఉంటుందిగా. మీరే ఇప్పుడు ఈ కెమెరా ద్వారా ఫొటోస్ తీసుకున్నారనుకోండి మీ ఫోన్ లో, దానికి ఇమేజ్ 1 అని, ఇమేజ్ 2 అని, లేదా ఇమేజ్ 3 అని, ఇమేజ్ కోడ్ నెంబర్ వచ్చి ఒక నేమ్ అయితే ఉంటుంది కదా. సో అలాగా ఆ నేమ్ ను కూడా మనం డిస్ప్లే చేస్తే అంటే ఇమేజ్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ను కూడా డిస్ప్లే చేసి దాన్ని మనం ఎక్కడ అంటామంటే ఆల్టర్ అనే పదాన్ని అంటాం. నెక్స్ట్ మనం ఇంకేం మాట్లాడతాము అంటే ఇమేజ్ అంటే ఇమేజ్ అని ఉపయోగిస్తాము, సోర్స్ రాస్తాము, ALT అనే పదం రాస్తాము. సో తర్వాత ఏం రాస్తామంటే హైట్ అండ్ విడ్త్ రాస్తాం సార్. అంటే హైట్ అండ్ విడ్త్ అంటే మీ యొక్క ఫోటో యొక్క సైజ్ అండి. అంటే అది స్మాల్ సైజా లేకపోతే బిగ్ సైజా మీ హైట్ ఇచ్చుకోవడం బట్టి మీ యొక్క సిస్టమ్ స్పేస్ ని బట్టి అది డిస్ప్లే అవడం జరుగుతుంది. అంటే హైట్ 100, విడ్త్ 100 అని కానీ, హైట్ 400, విడ్త్ 300 కానీ ఇచ్చుకుంటే ఒక
పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే 400x400 ఇలా ఇచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటాయండి. సో మీ యొక్క హైట్ విడ్త్ బట్టి మీ యొక్క కంప్యూటర్ లో ఆ అవుట్పుట్ చూసినప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ దాని యొక్క సింటాక్స్ ఏంటి, నేను ఏం చెప్తున్నాను అంటే ఇమేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది చెప్తాను, ఇమేజ్ ఉపయోగిస్తాను చెప్తున్నాను, సోర్స్ ఉపయోగిస్తాను చెప్తున్నాను, అల్టార్ ఉపయోగిస్తాను చెప్పాను, లాస్ట్ హైట్ విడ్త్ అని చెప్తున్నాను. ఒక సింటాక్స్ పరంగా చూడండి ఏం రాస్తాం సార్ అంటే ఫస్ట్ ఇమేజ్ రాస్తామండి, తర్వాత సోర్స్ ఎస్ఐసి అంటే మీరు ఎక్కడైతే సేవ్ అయ్యిందో మీ యొక్క ఇమేజ్ ఎక్కడైతే సేవ్ అయిందో సేవ్ అయిన డీటెయిల్స్ అన్ని రాస్తాము. అల్టార్ అంటే ఇమేజ్ ఏదైతే నేమ్ పెట్టుకున్నారో నేమ్ రాస్తాము. అనదర్ వన్ హైట్ అంటే మీరు హైట్ 300 అని కానీ లేకపోతే 400 మీ ఇష్టం సార్, అంతే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కూడా మీ ఇష్టం. ఇలా రాసిన తర్వాత మీరు సేవ్ చేస్తే image.html అని సేవ్ చేస్తే మీరు దాని ఐకాన్ క్రోమ్ సింబల్ తో మీకు కనిపిస్తుందండి. సో దాన్ని డిస్ప్లే చేస్తే మీరు ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ అయిన ఇమేజ్ అన్నది మీ యొక్క ఆ బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం HTML డాక్యుమెంట్ ద్వారా ఇమేజ్ అన్నది మనం క్రియేట్ చేసి దాన్ని మనం డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ గా చెప్తున్నానండి, ఇమేజ్ చేసే పని ఏంటంటే మీకు మీ కంప్యూటర్ లో ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ మీరు ఒక ప్రోగ్రామేటిక్ గా మీరు చూపించాలి అనుకుంటే మాత్రం మనం ఇమేజ్ ట్యాగ్ ఉపయోగిస్తామండి. ఇమేజ్ రాస్తామండి, ఇమేజ్ సోర్స్ అల్టర్ హైట్ విడ్త్. ఇమేజ్ అంటే ఇమేజ్ అనే రాస్తారు, క్లోజింగ్ ట్యాగ్ చేయరు. అండ్ సోర్స్ అంటే ఆ ఇమేజ్ కి అడ్రస్ రాస్తారు. అల్టర్ అంటే ఇమేజ్ కి ఏదైతే నేమ్ ఇచ్చుకున్నారో ఆ నేమే రాస్తారు. అండ్ లాస్ట్ హైట్ విడ్త్ మీకు లెంత్ ని బట్టి మీకు కావాల్సిన హైట్ విడ్త్ ఇచ్చుకుంటారు. ఇక్కడ ఒక చిన్న కీ పాయింట్ ఏంటంటే మీరు ఇమేజ్ కనుక డెస్క్టాప్ మీద కనిపిస్తున్నప్పుడు కానీ లేదా డ్రైవ్ లో కనిపించినప్పుడు కానీ ఎగ్జాక్ట్ ఏ నేమ్ అయితే ఉందో అదే నేమ్ మళ్ళీ డిస్ప్లే చేయాలి. అక్కడ ఒక నేమ్ ఇక్కడ ఒక నేమ్ వేరే నేమ్ ఇవ్వకూడదు. అక్కడ ఇంకొక కీ పాయింట్, మీరు రాస్తున్నప్పుడు ఇమేజ్ మనకి ఇమేజ్ 3 ఫార్మాట్స్ లో మనకి సేవ్ అవుతుందండి. జేపీజీ, జేపీఈజీ అండ్ పిఎన్జీ ఫార్మాట్ లో మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క తెలియలేదు మాకు అదే ఫార్మాట్ లో ఉంది అనుకుంటే ఇమేజ్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీస్ వస్తాయండి. ప్రాపర్టీస్ క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఇమేజ్ ఏ ఫార్మాట్ లో ఉందో కనిపిస్తుంది సార్. జేపీజీయా, జేపీఈజీయా లేకపోతే పిఎన్జీ ఫార్మాట్ లో ఉందో కనిపిస్తుంది. సో అది చెక్ చేసుకుని name.jpg లేదా name.jpeg అని క్లియర్ గా మనకి ఎక్కడ ఎంటర్ చేస్తామంటే ఆల్టర్ దగ్గర ఎంటర్ చేస్తాం. అలా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ అన్నది మీకు డిస్ప్లే అవుతుంది. సో టుడే ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే ఈ క్లాస్ లో టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇమేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా యూనిట్ 1 కి ఓన్లీ 2 టాపిక్స్ ఉన్నాయండి, ఫార్మ్స్ అండ్ ఫ్రేమ్స్. ఈ రెండు చెప్పుకుంటే యూనిట్ 1 క్లియర్ సార్. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్.